రైట్ రాజేష్ అక్కడ కొంతమంది ఫ్యాన్స్ కూడా అభిమానులు వచ్చారు. అభిమానులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. అక్కడ అభిమానులు ఏం చెప్తున్నారు చూడండి. రాజేష్ అక్కడ చాలా మంది అభిమానులు వచ్చారు. ఇతర గ్రామాలకు సంబంధించిన వారు కూడా వచ్చారు. వారితో మాట్లాడించండి. సుందర్పేట్ యూత్ అనేటువంటి పేరిట ఫ్లెక్సీలు వెలిసాయి. అక్కడ కళ్యాణ్ కి భారీ ఘన స్వాగతం లభిస్తోంది. ఒక బైక్ ర్యాలీ అండ్ సామాన్య ప్రజలు కూడా ఆయన వెంట వెళ్తున్నారు. ఓపెన్ టాప్ కార్లో ఆయన బైక్ నుంచి అందరికీ హాయ్ చెప్తూ, అందరికి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ, అందరినీ కలుస్తూ వెళ్తున్నారు. సో విజువల్లో చూస్తున్నాం చాలా దూరం వరకు, అంటే సుమారుగా కిలోమీటర్ మేర ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోయి ఉన్నాయి. సో అకంటే అంత దూరం వరకు జనం ఉన్నారు, అంత దూరం వరకు వాహనాలు ఉన్నాయి. సో ఆ స్థాయిలో అక్కడికి కళ్యాణ్కి రిసీవింగ్ దొరుకుతోంది, కళ్యాణ్కి స్వాగతం లభిస్తోంది. ఎస్ రాజేష్, సో కొంతమంది అభిమానులు ఉన్నారు, ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు కానివ్వండి, కళ్యాణ్ చూసేందుకు వచ్చినటువంటి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎస్ రాజేష్, వారితో మాట్లాడించండి ఒకసారి. కళ్యాణ్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి మాట్లాడించండి. కళ్యాణ్ ఇప్పటికే స్వగ్రామం అయితే చేరుకున్నాడు. చూసాం కదా, భారీ ఎత్తున ఈ ప్రాంతానికి అయితే జనాలు అయితే చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులు, అలాగే బంధువులు, చుట్టాలు, గ్రామస్తులు అంతా కూడా భారీ ఎత్తున అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తామని అంతా కూడా చూస్తున్న భారీ ఎత్తున ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు. ఇదే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్మీ అని చెప్తున్నారు, ఎందుకంటే అతను కూడా సోల్జర్ కాబట్టి ఆ సోల్జర్ టీం అంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూడండి ఎలా చెప్పాలండి, దీన్ని ఏ విధంగా చూడాలి, ఒక విజయాన్ని ఏ విధంగా దీన్ని చూడగలగాలి. చాలా సంతోషకరమైన విషయం సార్. ఈయన చాలా చక్కగా ఆడి, అంటే ఒక ఆర్మీ పర్సన్ కి ఉన్న డిసిప్లిన్ చక్కగా నిరూపించాడు. అంతకన్నా ఇంకేం కావాలి సార్. మాకు కూడా మా ఒక సోల్జర్ విన్ అయ్యాడు కనుక మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆనందపురం వెల్లంకి నుంచి సార్. ఆనందపురం వెల్లంకి నుంచి మేము, నాతో పాటు కొంతమంది ఆర్మీ వాళ్ళు వచ్చారు సపోర్ట్ గా. అంటే ఇదంతా ఎలా చూడాలి, చూస్తూ ఉంటే స్వగ్రామంకి వచ్చేసరికి చూస్తే భారీ ఎత్తున జనాలతో మోహరించారు సార్. ఈ రోజుల్లో డబ్బు ప్రతి వ్యక్తికి విలువ ఏంటంటే డబ్బు కన్నా ముఖ్యం మనిషి తాలూకు మనస్తత్వం. చక్కటి మనస్తత్వం ఉందని చూపించాడు పవన్ కళ్యాణ్. ప్లస్ ఆర్మీ వ్యక్తిగా ఆయనకున్న డిసిప్లిన్ ని ఎంత చక్కగా అందులోనూ మనకి చిత్రీకరించారంటే మన ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవడానికి, అటువంటి పిల్లల్ని చూసి నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం సార్. తప్పక మేము కూడా పిల్లలకి కోరుకునేది, యూత్ కోరుకునేది ఏంటంటే అటువంటి చక్కటి వ్యక్తి ద్వారా మన సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. పేదవాడైనా చక్కటి మెసేజ్ ఇచ్చాడు. మన దేశంలో కూడా చాలా మంది యువతలు ఉన్నారు, ఇటువంటి చక్కటి అలవాట్లు నేర్చుకోవాలని మేము భగవంతుడి శేషగా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఓకే సార్, రైట్. సో చూసాం కదా, ఇంకా భారీ ఎత్తున వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉండదు. ఎందుకంటే ఒక ఆర్మీ సోల్జర్ కాబట్టి అక్కడి నుంచి వాళ్ళంతా కూడా కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు. వాళ్ళ తండ్రితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, సాదా సీదాగా ఒక స్కూటీ పైన వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి, ఎంత భారీ ఎత్తున వచ్చి ఎలా చూడాలండి. చూస్తే ఇక్కడ మీ కుమారుడు కోసం మీ గ్రామస్తులంతా కూడా ఎంత భారీ ఎత్తున వచ్చారు. మీరంతా ఎంత ప్రౌడ్ గా ఉంది అక్కడ నడండి. చూసాం కదా, అసలు పూర్తిగా మాట్లాడడం కూడా ఆనందాలుగా తవదలేమని చెప్పాలి. తండ్రి కూడా పూర్తిగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంత క్రౌడ్ లో చూస్తూ ఉంటే పూర్తిగా సుమారుగా కిలోమీటర్ మేర అయితే భారీ ఎత్తున జనాలంతా మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇంత భారీ ఎత్తున రావడంతో పూర్తిగా ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ హైవే నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా భారీ ఎత్తున వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా కొంతమంది అయితే వచ్చి ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము విజయనగరం నుంచి వచ్చామండి. మన పడాల కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసాం. మా జాతి మొత్తం ఆయన వెనంటే ఉండి సపోర్ట్ చేసి ఓటింగ్ చేసి ఆయన వెనక నిలబడ్డాం. మా పివిఆర్ గారు తెలంగాణ సంఘ ఉత్తరాంధ్ర అధ్యక్షులు పివిఆర్ గారు పిలుపు మేరకు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి, పడాల కళ్యాణ్ గారికి ఓటేసి మేము ఈ విజయాన్ని సాధించారు. ఆయన
ఈ విజయంలో మేము అందరం పాలు పంచుకోవడానికి ఈ రోజు విజయనగరం నుంచి సుమారు ఒక 30 కార్లతో వచ్చి ఆయనకి మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందుకోసం మేము అందరం తిరిగి వచ్చాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? విజయనగరం నుంచి వచ్చామండి. కళ్యాణ్ గెలిచాడు కాబట్టి అందరం మేము ఒక 10 కార్లతో వచ్చాము. కళ్యాణ్ ఫోర్స్లో ఉన్నాడు కాబట్టి సిఐపి మేము చాలా సంతోషించాము. దాని గురించి ఇది రావడం మన విజయనగరంకి గర్వకారణం అని నేను చెప్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎలా చూడాలండి ఇదంతా? సార్, పడాల కళ్యాణ్ గారి విజయం మా అందరి విజయం. ఈరోజు ఆయన ఈ బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యారంటే అది చాలా మంది ఆయనకి సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము విజయనగరం నుంచి వచ్చి ఆయనకి స్వాగతం పలికాం. మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, జనాలు చూస్తే పూర్తిగా రోడ్డు అంతా కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఆ చివరి వరకు కూడా మొత్తం ఉండడం కనిపిస్తుంది. మనం చూడవచ్చు, ఇదే కారుతో పూర్తిగా సుమారుగా 90 రోజుల పాటు బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా పడాలతోనే జర్నీ చేసినటువంటి కారు కూడా ఇప్పుడు ఆల్రెడీ వెనక నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు ఫర్ కళ్యాణ్ అంటూ కూడా దీన్ని కూడా చూపించుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఆర్మీ వెహికల్ కూడా ఒకవైపు అయితే వెళ్తున్నాయి. అదే విధంగా చూస్తూ ఉంటే చాలా బంధుమిత్రులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ విషయాన్ని ఎలా చూడాలి? బంధువులు చూడాలి. చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత భారీ ఎత్తున జనాలు అయితే వచ్చారు. ఈ చూస్తూ ఉంటే అభిమానులకి అయితే అద్భుతం చెప్పాలి. ఈ సుందరపేట అంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తాం. ఉత్తరాంధ్రకి ఫస్ట్ టైం ఇలా చేయడం మా కమిటీలో బాగా ఓకే. సో చూసాం కదా, ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా కూడా అంతా కూడా వచ్చిన పరిస్థితి, బంధుమిత్రులతో పాటు ముఖ్యంగా కమ్యూనిటీ బేస్ చేసుకుని కూడా చాలా మంది అయితే వచ్చారు. ఎందుకంటే మా ప్రాంతానికి ఇలా ప్రత్యేకంగా కనిపిస్తుందంటే కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి నేపథ్యం కనిపిస్తుంది. అలాగే యువకులు కూడా ఉన్నారు. ఆ యువకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎలా చూడాలి, ఏంటి ఎంత భారీ విజయం సాధించారు మీ స్నేహితులు? కళ్యాణ్ పడాల్ అనేది నార్మల్ పర్సన్ అండి, ఆర్మీ పర్సన్ అండి, మా అన్నయ్య అవుతారు. అతను యాక్చువల్లీ అగ్ని పరీక్ష చాలా బాగా ఆడారు. అగ్ని పరీక్ష నుంచి సెలబ్రిటీస్ పోటీ ఇస్తూ మన బిగ్ బాస్ కప్ కొట్టడం అనేది చాలా ప్రత్యేకం. సో చూసాం కదా, ప్రతి కారులో చాలా ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఒకవైపు మెడికల్ డిపార్ట్మెంట్లు, అలాగే మరోవైపు ఆర్మీ, మొత్తం సైన్యమే, పెద్ద సైన్యం వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. సరే, ఎలా చూడాలి, ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి. మా కుటుంబం నుంచి మా కుర్రాడు వచ్చాడంటే చాలా హ్యాపీగా ఉంది. మొత్తం కుటుంబ సభ్యులు ఊరంతా పండుగ చేసుకుంటున్నాం. ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఆదర్శంగా ఉండాలని, పిల్లలు దీన్ని చూసుకొని పడాల కళ్యాణ్ చూసి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏదో ఒకటి సాధించాలని మేము కోరుకుంటున్నాం అండి. మా మాయకుడికి కళ్యాణ్ బెస్ట్ ఆఫ్ లక్ అండి అందరికి కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసాం కదా, అంతా మా బంధువులేని మేమంతా కలిసి వచ్చామంటే కూడా చెప్పుకొస్తున్నాం. చూస్తూ ఉంటే వందలాది కారులతో, సుమారుగా వేలాది మంది బైకులతో కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఎప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా లోపలైతే చేశారు. అది ఇదే క్రమంలో ఇంకా వెహికల్ తో కూడా ఇంకా వస్తున్న పరిస్థితి, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా చూడాలి, ఏంటి? ఇంత భారీ ఎత్తున వస్తున్నారు. చూస్తూ ఉంటే ఈ విజయాన్ని ఎలా చూడాలి, ఏంటి? ఈ బిగ్ బాస్ విన్నర్ గా వచ్చారు. ఈ రోజు ఆ తల్లిదండ్రులకి అలాగే గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొచ్చారని చెప్పుకొస్తున్నారు. ఈ రోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా చూడాలి? రెండు రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతం, ఎక్కడ ఎవరికి తెలియని విలేజ్ ఇది సుందరపేట. ఆ పేటకి పీఠం తెచ్చిపెట్టడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక అంతగా లోకల్ వాళ్ళు, బయట వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. ఒక ఆయన మీద అభిమానం కొద్ది విజేతగా నిలిపించి సుందరపేట రప్పించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సుందరపేట. చూసాం కదా, వీళ్ళంతా కూడా చెప్పండి. ఇలాంటి విజయాన్ని అందించి మా ఊరికి, మా ప్రాంతానికి మంచి పేరు తెచ్చినందుకు, మా అందరి తరపున, మా ఊరి తరపున బిగ్ బాస్ టైటిల్ తెచ్చినందుకు పడాల పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ఇంకెన్నో విజయాలు సాధించి మా ఊరికి, మా ప్రాంతానికి మంచి పేరు తెస్తారని చెప్పి కోరుకుంటున్నాం. చూసాం కదా, ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే ఈ ఉత్తరాంధ్రకి ఒక అంబాసిడర్ గా మారిపోయారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మా యొక్క ఈ సుందరపేటకి ఒక పీఠం తీసుకుని వచ్చారంటూ కూడా కూర్చున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా ఇంకా ఉన్నారు. చూస్తూ ఉంటే అభిమానులుగా అయితే అంతులేదని చెప్పాలి. వస్తుంటే అలా కంటిన్యూగా ప్రతి ఒక్కరు కూడా మీ మాట్లాడుతుంటే చెయ్యొస్తుండే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే గ్రామంలో స్నేహితులతో ఉన్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది, ఏంటి చూస్తుంటే మీ స్నేహితుడు ఇంత ఘన విజయం సాధించారు, వచ్చారు, ఈ రోజు కూడా మీరు వచ్చారు? అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ఊరికి చాలా మంది మ్యాప్స్ లో అయితే కొన్ని మరీ వస్తున్నారు. మా ఫ్యామిలీ, మా అక్కలందరూ మార్నింగ్ నుంచి ఫుల్ గా గోళ తీసుకెళ్ళు అని కళ్యాణ్ చూస్తామని చాలా హ్యాపీగా ఉంది. ఓకే,
చూసాం కదా, పూర్తిగా ఇంటికాడ అంతా కూడా పూర్తిగా తీసుకెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి అంటూ కూడా అందరూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది అంటున్నారు. చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి డోర్ ఓపెన్ చేస్తారు. ఎలా చూడాలి అంటే ఈ విజయాన్ని? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత భారీ ఎత్తున వస్తున్నారు, ఎలా చూడాలి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మా క్యాస్ట్ ఈ స్థాయికి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా తెలగ సంఘం నుంచి మా అందరూ కూడా వీళ్ళందరూ వచ్చిన అందరూ మా కమ్యూనిటీ వాళ్ళే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే రైట్. సో చూసాం కదా, వీళ్ళంతా కూడా ముఖ్యంగా చూసుకుంటే క్యాస్ట్ బేస్ చేసుకుని అంతా కూడా తెలగ కమ్యూనిటీతో వీళ్ళంతా కూడా భారీ ఎత్తున మాత్రం వాళ్ళకి సంబంధించిన నాయకులు, అలాగే వాళ్ళ